నేనైతే ఈ వ్లాగ్లో నా హెయిర్ డ్రైయర్ అండ్ హెయిర్ స్ట్రైట్నర్ చూపించబోతున్నాను. అంటే చాలా డేస్ అయింది కదా ఒక లాంగ్ వీడియో చేసి, అందుకని చేయాలనిపించి చేస్తున్నాను అనమాట. ఇదైతే నా దగ్గర ఉన్న హెయిర్ డ్రైయర్ అండ్ హెయిర్ స్ట్రైట్నర్ అనమాట. ఇవి నేను కొని ఒక 5 years అవుతుంది. నేనైతే స్నాప్డీల్లో పర్చేస్ చేశాను, కాంబో ఆఫర్లో వచ్చింది. అప్పట్లో ఇది ఒక 700కి ఏమో వచ్చింది. అప్పట్లో అయితే ఇది చాలామంది పర్చేస్ చేశారనమాట. చాలా అడ్వర్టైజ్మెంట్ వచ్చేది, అంటే మనము మొబైల్ యూస్ చేసేటప్పుడు అడ్వర్టైజ్మెంట్ వస్తుంది కదా, అలా బాగా వచ్చేదన్నమాట కాంబో ఆఫర్. అందరూ పర్చేస్ చేశారు, అప్పుడు నేను కూడా చేశాను. 700కి వచ్చింది. హెయిర్ స్ట్రైట్నర్ అయితే నేను అంతగా యూస్ చేయలేదు, 2-3 times యూస్ చేశాను అంతే. హెయిర్ డ్రైయర్ అయితే మేము ఎక్కువగా యూస్ చేస్తుంటాం, ఎస్పెషల్లీ రెయినీ సీజన్లో, వింటర్ సీజన్లో ఎక్కువ యూస్ చేస్తాం. ఎందుకంటే చాలా కోల్డ్ అవుతుంది, చల్లగా ఉంటుంది కదా. హెడ్ బాత్ చేసిన తర్వాత చాలాసేపు తలతో ఉంటే బాగా జలుబు చేస్తుంది, కాబట్టి నేను హెయిర్ డ్రైయర్ యూస్ చేస్తానన్నమాట. హెయిర్ డ్రైయర్తో ఇలా స్కాల్ప్ అంతా డ్రై చేసుకుంటే చక్కగా మంచిగా వెచ్చగా అయిపోతుంది. హెయిర్ అంతా డ్రై అవుతుంది, ప్లస్ స్కాల్ప్ అంతా వెచ్చగా అయిపోయి మనకి జలుబు అవ్వకుండా ఉంటుంది. దానికోసమని నేను తీసుకున్నాను హెయిర్ డ్రైయర్ అయితే. ఇదైతే నాకు రైనీ సీజన్లో, వింటర్ సీజన్లో చాలా యూజ్ అవుతుంది. నేను, మా ఆయన, మా పిల్లలకు కూడా యూజ్ చేస్తాము. అవసరమైతేనే యూజ్ చేస్తాము. మోస్ట్లీ నేను, మా హస్బెండ్ ఎక్కువగా యూజ్ చేస్తుంటాం, జలుబు అవ్వకుండా ఉంటుంది అని. ఇలా మన హెయిర్ని 2 partitions కింద చేసుకొని స్కాల్ప్ అంతా గ్యాప్ చేసుకుంటూ హెయిర్ని అంతా అలా స్కాల్ప్ అంతా డ్రై చేసుకోవాలి. చాలా బాగుంటుంది, మంచిగా పనిచేస్తుంది. ఇప్పుడు కూడా ఏ రిపేర్ కానీ ప్రాబ్లం రాలేదు. ఇంకా ఇది ఇలా ఫోల్డ్ చేసుకొని వైర్ అంతా టై చేసేసి పెట్టేసుకోవచ్చు అనమాట. పోర్టబుల్గా మనం ఎక్కడైనా ప్లేస్ చేసుకోవచ్చు. నేనైతే ఒక కవర్లో పెట్టేస్తాను. నా దగ్గర ఏ వస్తువు కూడా పాడవకుండా నేను అలాగే దాచుకుంటాను, అందుకనే ఎన్ని ఇయర్స్ అయినా అలాగే ఉంటాయన్నమాట. ఇంకా హెయిర్ స్ట్రైట్నర్ అయితే బాగానే ఉంది, కానీ నేను ఎప్పుడు యూజ్ చేయలేదు. ఇదైతే నేను మీషోలో ఆర్డర్ పెట్టాను. క్రాప్ టాప్ బ్లౌజ్ లాగా వేసుకోవడానికి బాగుంటుందని ఇప్పుడు చాలామంది వేసుకుంటున్నారని. నేనైతే ఎప్పుడు ట్రై చేయలేదు, ఇదే ఫస్ట్ టైం ట్రై చేస్తున్నా. ఎలా ఉంటుందో చూడాలి. ఈ క్రాప్ టాప్ అయితే నాకు మీషోలో ఒక 250కి వచ్చింది. బట్ ఎలా ఉంటుందో నేను వేసుకొని చూపిస్తాను. నేనైతే నా కోసం XL సైజ్ ఆర్డర్ పెట్టాను, బట్ అది నాకు చాలా లూజ్ అయిపోయింది. మేబీ L అయితే సరిపోయేదేమో, బట్ వేసుకొని చూస్తే బాగానే ఉంది. అంటే ఫిట్టింగ్ లేదు, ఎక్స్చేంజ్ చేయాలి, రిటర్న్ చేసి ఎక్స్చేంజ్ చేయాలి. బట్ లుక్ అయితే బాగానే ఉంది అనుకుంటున్నాను. క్లాత్ అదంతా కూడా థిక్గా బాగుంది, పర్చేస్ చేయొచ్చు. ఇదే ఫస్ట్ టైం నేను ట్రై చేయడం. శారీస్ పైకి స్కూల్కి టీచింగ్కి వెళ్తున్నా కదా, ఎప్పుడైనా వేసుకోవడానికి బాగుంటుందని తీసుకున్నాను అనమాట. ఎప్పుడో ఒకసారి అప్పుడప్పుడు నేను శారీస్ కట్టుకొని వెళ్తాను అనమాట స్కూల్కి. నార్మల్గా అయితే ఎక్కువగా డ్రెస్సెసే వేసుకుంటాను, బికాస్ శారీ కట్టడం నాకు చాలాసేపు అవుతుంది, నాకు తొందరగా కట్టుకోవడం రాదు. అందుకని నేను డ్రెస్సెస్లోనే వెళ్తూ ఉంటాను. ఇదైతే శారీ బ్యాక్ సైడ్ బ్లౌజ్ అనమాట, బాగుంది కదా. బట్ సైజ్ మాత్రం సరిపోలేదు, అది ఒక్కటే ప్రాబ్లం. సో సైజ్ ఎక్స్చేంజ్ చేయాలి, ఫిట్ అవ్వలేదు కాబట్టి సైజు. అంతే, టోటల్ ఓవరాల్ లుక్ ఇది బాగుంది కదా, నాకైతే నచ్చింది. మీరు పర్చేస్ చేయాలనుకుంటే చేయొచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ నా వీడియోని లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ నాకు సపోర్ట్ చేయండి, ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్.